హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో, ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. అండ్ అలానే ఒక డీఐవై చూపించబోతున్నాను. అండ్ అలానే రామ్‌కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సో, అవి ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా! నేను పనసకాయ తెచ్చుకున్నానని. దాంతో పనస బిర్యానీ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ అయితే పనస పొట్టుని ఇలాగా కొట్టేసుకొని, ఆ పెద్ద సైజు ముక్కలు పనసకాయ ముక్కల్ని క్లీన్ చేసుకొని, పసుపు, సాల్ట్ వేసి, వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. పీస్ కొంచెం మెత్తబడేంత వరకు. ఈలోపు బిర్యానీకి దీనికి స్పెషల్ మసాలా ఉంటుంది. దాన్ని చేసుకోవాలి. దాని గురించి అన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జీలకర్ర అండ్ సోంపు, పత్తరపూలు ఇవన్నీ వేసి, బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేపుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. శుభ్రంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత దాన్ని మంచిగా మనం మసాలా పట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని. ఇవన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి. బాగా వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అరోమా వస్తుందనమాట. అంతవరకు కూడా వేపుతూ ఉండాలనమాట. ఈ గరం మసాలా సామాన్లు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! అరకులో తెచ్చుకున్నా అని చెప్పేసానని. అక్కడ తెచ్చుకున్నవే. చాలా ఘాటుగా ఉంటాయి ఇవి. సో, నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కొంచెం పెంచుకోవచ్చు. ఘాటు ఎక్కువ కావాలని అనుకుంటే గనక మిరియాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ పెంచుకోవచ్చు. లేదు తక్కువ కావాలి అని అంటే తగ్గించుకోవచ్చు కూడాని. సో, ఇది ఒకేసారి మనం కలపము. ఫస్ట్ అయితే ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. బాగా కూల్ తర్వాతనే అది మొత్తం చేసుకోవాలి. ఈలోపు పనస ముక్కలేమో బాయిల్ అవుతూ ఉంటాయి. పీస్ మెత్తబడేంత వరకును కూడాని ఇది ఇంకా అవ్వాలి. నైఫ్‌తో గుచ్చుతున్నా కూడా దిగట్లేదు. సో, ఇంకా మెత్తగా ఉడకాలనమాట. ఈలోపు మ్యారినేషన్ కోసం ఏమేం కావాలో చూద్దాం అనమాట. పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, లెమన్ జ్యూస్, సాల్ట్, కారం. పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం లేదు. సో, పనసకాయ ముక్కలన్నీ కూడాని మెత్తగా బాయిల్ అయిపోయినియి. దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ప్రతీదీ వేసేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పెరుగు వేస్తున్నాను దీనికి. దాని తర్వాత గరం మసాలా మొత్తం వెయ్యను. కొంచెం వేస్తాను. అండ్ మిగతాది బిర్యానీ కోసం ఉంచుతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేశాను. అండ్ ఇప్పుడు ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ జ్యూస్ అంతా పిండాలనమాట. అండ్ అలానే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి. అండ్ అలానే కారం అనమాట. కారం దీంట్లోనే వేస్తాము. ఇంక బిర్యానీలో గానీ, దేంట్లో గానీ వెయ్యమింక. సో, మీరు టేస్ట్‌కి తగ్గట్టు దాన్ని పెంచడం, తగ్గించుకోవడం అన్నది చేసుకోండి. సో, ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలనమాట. ఇది 1 అవర్ బిఫోర్ బిర్యానీ చేసే ముందైనా చేసుకోవచ్చు. నేను ముందు రోజు కొట్టించాను కాబట్టి ముందు రోజు మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఎర్లీ మార్నింగ్ లేచి నేను బిర్యానీ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ ఆయిల్ వేసుకొని దాంట్లో గరం మసాలా సామాన్లన్నీ వేసేసి నేను దాన్ని బాగా వేగనిస్తాను. కొంచెం అరోమా అంతా వదిలిన తర్వాత దాంట్లోనే నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ కూడా స్లైసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఆనియన్స్ పేల్ పింక్ కలర్ నుంచి మారి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుంటాననమాట. అది మంచిగా వేగాలి. సో, ఈలోపు మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్‌ని తీసి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి మీరు బయట పెట్టేసేయండి. అండ్ అలానే ఒక రైస్ మీరు ఎంత కావాలని అనుకుంటున్నారో అది కూడా సోక్ చేసి పెట్టుకోండి. సో, ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం అని చెప్పి నేను సాల్ట్ వేస్తున్నాను. సో, నేను లాస్ట్ నైట్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా! పనసకాయ ముక్కల్ని వాటిని తీసి నేను పెట్టాననమాట. మంచిగా మసాలా అంతా పట్టింది దానికి. సో, ఈ ఆనియన్స్ అన్నవి వేగాయి. ఈ వేగిన తర్వాత ఈ పనసకాయ ముక్కలు కూడా వేసేసి హై ఫ్లేమ్‌లో పెట్టి దాన్ని బాగా కలుపుతుంటాననమాట. కొంచెం మసాలాలన్నీ వేగేలాగా నేను కాసేపు వేపుతున్నాను దాన్ని ఆయిల్‌లోని. ఎందుకంటే కొంచెం ఇవంతా ఉంది కదా! ఇప్పుడు మసాలాలన్నీ వేగితే కొంచెం అరోమా అన్నది బయటకొస్తుంది. సో, మంచిగా వేగిన తర్వాత మనం రైస్ వచ్చేసి నేను 2 ½ గ్లాసెస్ పెడుతున్నాను. ఆల్రెడీ 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి
1 గ్లాస్‌కి 1.75 సోనా మసూరి అయితే, బాస్మతి రైస్ అయితే 1:1 రేషియో కింద వేయండి. సో, నేనైతే ఇప్పుడు సోనా మసూరినే నేను నార్మల్‌గానే వేసుకుంటున్నాను కాబట్టి, నేను దానికి 1.75 కొలత కింద నేను వేస్తున్నాను. ఇప్పుడు అలాగే చాప్డ్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసాను. ఇప్పుడు రైస్ కూడా ఆల్రెడీ నేను పెట్టుకున్నది తీసి నేను వేసేసి దాన్ని కూడా ఒకసారి కలిపెడుతున్నాను హై ఫ్లేమ్‌లోనే. ఎందుకంటే దీనివల్ల మెతుకన్నది పొడి పొడిగా ఉంటుంది. కొంచెం ఇలాగ వేపినట్టయితే గనక వెంటనే వాటర్ అనేది పోసేయకుండా సో, మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ ఏసిన తర్వాత మన కుక్కర్ అన్నది క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఇంక అవ్వదు కాబట్టి. సో, ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ కానీ, ఏమైనా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ నిన్న మనం గరం మసాలా ఉంచాం కదా! ఆ గరం మసాలా పౌడర్ కూడా మిగిలింది దీంట్లోకి వేసేస్తాం అనమాట. నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను వాటర్ అన్నది. సో, ఆ వాటర్ దీనికి తగ్గట్టు బిర్యానీకి తగ్గట్టు నేను వాటర్ అనేది కూడా వేసేసాను ఇప్పుడు. సో, ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకొని మిగిలిన గరం మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోండి. అసలు చాలా చాలా వస్తుంది ఈ రెసిపీ అయితే. పనస ముక్కలు అసలు మీకు ఏదో నాన్ వెజ్ తింటున్నట్టు ఫీలింగ్ వస్తుందనమాట. ఇది మా అమ్మకి, మా పెద్దమ్మకి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్తే పనసకాయ బిర్యానీ ఎక్కడైనా సరే రేర్‌గా పెడుతుంటారు. చాలా ఇష్టపడతారు వీళ్ళు. నేను అప్పుడు అనుకున్నాను ఏదైనా సరే మన సీజనల్ ఫ్రూట్ ఏదైనా కంపల్సరీగా తినాలి. రామేమో పనసకాయ తినడు. పనసపండు తినడం వల్ల ఎవరికో హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పేసనని పనసకాయ తినడు. అందుకని ఇలా బిర్యానీ చేస్తే తింటాడని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది పెట్టేసాక కుక్కర్ పెట్టాక 1 విజిల్ చాలు హై ఫ్లేమ్‌లో పెట్టి. అండ్ పూర్తిగా ఫ్లేమ్ ఆపేసిన తర్వాత పూర్తి ప్రెషర్ అంతా వదిలేసిన తర్వాతనే దానంతట అది స్టీమ్ వదిలేసిన తర్వాతనే కుక్కర్ ఓపెన్ చేయండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే రామ్‌కి బాక్స్ కడుతున్నాననమాట. రామ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేసుండడు. నేను వస్తానని పొద్దున్న కూడా నేను బాక్స్ కట్టలేదు అని అంటే ఎర్లీ మార్నింగ్ నేను 5:00 లెగుస్తున్నాను వర్కౌట్స్ అవన్నీ చేయడం కోసం అని. అయినా కూడా నేను బాక్స్ కట్టలేదంటే రామ్ షాక్ అయ్యాడు మార్నింగ్. రామ్‌కి అసలు బయట ఇష్టం లేదు తినడం. అస్సల తినడు ఇష్టంగా. అని సో, ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అవుతున్నాను. టైం ఆల్రెడీ 12 అవుతుంది. సో, 1కి తింటాడు రామ్ అయితే లంచ్. సో, ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. నేను ఇప్పుడు స్కూటీ మీద వెళ్ళాలి. సో, చూడాలి రామ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేను ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో, వచ్చి సో, నేనైతే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాను ఇప్పుడు. చాలా ఎండగా ఉంది ఇక్కడ. ఇంకా జనాలు కూడా అలానే ఉన్నారు. నేను ఇంకా వెళ్తున్నాను ఎయిర్‌పోర్ట్ లోపలికి. రామ్ ఎక్స్‌పెక్ట్ చేయడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత ఎండలో నేను బేబీని వదిలేసి ఖచ్చితంగా రాను ఎప్పుడు గూడాని. అండ్ తనకి నేను ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళాక ఫోన్ చేద్దాం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. తనకి బిర్యానీ అంటే ఇష్టం. నేను బిర్యానీ తీసుకొని వెళ్తున్నానంటే షాక్ అవుతాడు. ఇంత ఎండలో ఎందుకొచ్చావని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో, చూడాలి ఏం జరుగుతుందనేసని. ఇప్పుడైతే నేను ఇక్కడ పార్కింగ్ లాట్‌లోనే స్కూటీ అన్నది పెట్టేసి నేను వెళ్ళాలనమాట. సో, ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్ అయితే వచ్చేసాను నేనిప్పుడు. టైం వచ్చేసి 12:15 అయింది. బైక్ పార్క్ చేసి నేను వెళ్తున్నాను. రామ్‌కి ఇంకా కాల్ చేయలేదు. రామ్ ఎలానో ఏదో తెలీదు. వీఐపీస్ ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. సో, చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందని. సో, వెళ్ళి లాంచ్ టైంలో లాంచ్ దగ్గర కూర్చొని నేను కాల్ చేస్తాను. సో, వస్తారు కదా! తన రియాక్షన్ చూద్దాం. ఏం జరుగుతుంది ఏంటి అనేసినని. క్రౌడ్ అయితే చాలా మందినే ఉన్నారు ప్యాసింజర్స్ నలుగురు కూడాను. సో, చూద్దాం ఏం జరుగుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాను నేనైతే. రామ్‌కి కాల్ చేద్దామా ఇంకా లేదా అని చెప్పి చూస్తున్నా. ఇంతమంది ఉన్నారు ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడాని. క్రౌడ్ ఉంది ఖాళీ ఉంటుందా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో, చూడాలి ఏం జరుగుతుందని. సో, రామ్‌కి కాల్ చేసి అన్నాడు. షాక్ అయ్యాడు నన్ను చూసి. సో, నేను రామ్‌కి అయితే బాక్స్ ఇచ్చేసాను. చాలా క్రౌడ్ ఉన్నారు. రామ్ ఇంకా ఆఫీస్ టైమింగ్స్ కదా ఇంకా. అయితే ఇంకా ఏం ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఎండలో ఎందుకొచ్చావు అని చెప్పారు అంటున్నాడు. ఇంక సరే నేను తనకి ఆఫీస్ టైమింగ్స్ స్టాఫ్ అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసని నేను కూడా ఇంక స్టార్ట్ అయ్యాను. చాలా క్రౌడ్ ఉందని. సో, అదనమాట. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఐషు కూడా వెయిట్ చేస్తుంది. తనకి ఇప్పుడు నేను ఫుడ్ అది పెట్టాలి కాబట్టి.
అండ్ అలానే మీకు ఒక చిన్న డీఐవై చూపిస్తాను. ఓల్డ్ క్లోత్స్ తోటి మీకు ఏం చేసుకోవచ్చు అని చెప్పేసినని. అది ఎలా చేయాలి ఏంటని చెప్పి నేను మీకు చూపిస్తాను. సో, అది కూడా వాచ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. బాయ్. సో, ఫైనల్లీ నేనైతే ఇంటికొచ్చేసాను. నేను యాజ్ యూజువల్ నేను రామ్ ఎలా రియాక్ట్ అవుతాడనుకున్నాను. నేను అదే ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే అయింది. సో, తనేంటంటే చాలా మినిమలిస్టిక్ ఇన్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. నే నాకు క్వైట్ అపోజిట్. సో, తనైతే ఫుల్ కన్సర్న్‌తో ఉన్నాడు. అంతా క్రౌడ్ ఉన్నారు. ఇంట్లో బేబీ కూడా ఉన్నది కదా! అని చెప్పేసినని. ఎయిర్‌పోర్ట్ కదా! కోవిడ్ వల్ల ఎందుకు అని చెప్పేసినని. అండ్ అలానే వర్క్ కూడా ఉన్నదని చెప్పి ఎండలో ఎలా వచ్చావు అని చెప్పేసినని అదే కాల్ చేశాడు. సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. చాలా చాలా ఎండగా ఉంది తనన్నట్టు నిజంగానే. అండ్ ఇప్పుడైతే నేను టేస్ట్ చేయాలి. ఐషు అయితే పడుకుంది. నేను తను లేచాక తను ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను. అండ్ ఈలోపు మీరైతే ఈ డీఐవై చూసేసేయండి. డీఐవై వచ్చేసి నాది ఇది ఓల్డ్ షర్ట్స్ అనమాట. నేను వర్క్ చేసేటప్పుడు నావన్నీ ఫార్మల్స్ ఉండాలి కాబట్టి ఈ షర్ట్స్ నేను ఇవి 2 టైమ్స్ వాడాను అంతే. తర్వాత ఫోల్డ్ చేసి పడేసాను పక్కన. కానీ ఇవి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. సో, ఇవి పడేయటం ఇష్టం లేక ఐషుకి చేద్దాము అని చెప్పి నేను ఇవి తీశాను. ఈ షర్ట్స్ ఇవి ఉన్నాయి కదా! ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ఇప్పుడు కట్ చేసుకోవాలనమాట. సో, కట్ చేసుకొని కింద ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది. ఇది కింద ఫోల్డింగ్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నది. ఇది కింద ఫోల్డింగ్. అండ్ ఇదొచ్చేసి పైన ఫోల్డింగ్ అనమాట. సో, కట్ చేసి పెట్టుకున్నది. ఈ హ్యాండ్స్‌దొచ్చేసి మనం స్ట్రైప్స్ కింద పెట్టుకోవచ్చు. లేదనంటే గనక హ్యాండ్స్‌కి ఫోల్డింగ్స్‌లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది రివర్స్ చేసి ఇక్కడ మనం థ్రెడ్స్ ఏవైనా సరే వేసేసి చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసింది ఇది. ఇది కూడా ఒక టాప్. దీనికి నాకు క్లాత్ సరిపోకపోతే నేను రెడ్‌వి పెట్టాను. మ్యాచ్ అవుతాయి అనేసనని. సో, దీనికి టాజిల్స్ లాగా పెడితే అయినా పెట్టుకోవచ్చు. లేదంటే థ్రెడ్ అయినా సరే వేసుకోవచ్చు. ఇవి చాలా బావుంటాయి చిన్న పిల్లలకి. నేను అది కట్ చేసింది నేను స్కర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, కాలర్ బావుంది కదా! అని చెప్పి ఫ్రాక్ కుట్టాను. ఇక్కడ ఎలాస్టిక్ ఒకటి స్టిచ్ చేసి, కాలర్ దగ్గర బటన్స్ కూడా వస్తాయి కదా! ఓపెనింగ్ కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసనని. హ్యాండ్స్ ఇంకా ఏం పెట్టలేదు. తనకి ఇదే సరిపోయింది. సో, ఇది హాల్టర్ టాప్ వచ్చేసి తనకి చాలా క్యూట్‌గా ఉంది దానికి. ఎంత బావుందంటే అంత బావుంది. సో, ఇది వచ్చేసి ఫ్రాక్ ఎలాస్టిక్ ఫ్రాక్ కింద బెల్ట్‌లా పెట్టాం కదా! ఈ ఇది కూడా చాలా బావుంది. రామ్‌కి ఇది నచ్చిందంట చాలా బాగా. చాలా ఫార్మల్‌గా కనిపిస్తుంది ఇది అని చెప్పనన్నాడు. అండ్ మీకు గనక నచ్చినట్టయితే ఇలాంటి డీఐవైస్ చాలా చాలా చేసుకోవచ్చు మీరు ఓన్‌గా కూడాని. And that's all for today, guys. I hope you all guys enjoyed it. If you do so, please do like, share, and subscribe to my channel House of Drama. And this is the Aram signing off. Bye bye.